రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా సాయి కృష్ణ అంశంపై చర్చ జరుగుతుందని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ ఘటన తెలుపుతుందని పేర్కొన్నారు. అయితే సాయి కృష్ణ కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు పరామర్శించారు. సాయి కృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. సాయి కృష్ణకి క్రిమినల్ సామ్రాజ్యం ఉందని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై సిబిఐ విచారణకి డిమాండ్ చేస్తున్నామని, ఈ ఘటనలో పాల్గొన్న కానిస్టేబుల్ నుంచి సిపి దాకా అందరి బండారం తేలాలని పేర్కొన్నారు. గారు మాట్లాడుతున్న మాట, అయ్యా చచ్చిపోతే డెడ్ బాడీని ఇవ్వండి, కాల్ చేస్తే బూడిది ఇవ్వండి, అదైనా 4 చోట్ల కలుపుకుంటామనే మాట మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా గుండె తరగదా అని అనుకున్నాను. అదేమంటే అతను రవిడి అంట, గ్యాంగ్స్టార్ అంట, పెద్ద క్రిమినల్ సామ్రాజ్యం ఉందంట, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ అతను 2-3 కేసుల్లో ముద్దాయి కావచ్చు. నిజంగా అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుండి అంత డాన్ ఉంటే ఆ అమ్మాయి గుడిసెలో ఉండాల్సిన అవసరం ఏంటి? 500 అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? అన్నదమ్ములు 500 ఇస్తే 200 అట్టి పెట్టుకుని 300 పంపించాల్సిన అవసరం ఏంటి? ఇవాళ ఒక మీడియా సెక్షన్ దుర్మార్గంగా అతని మీద ట్రోల్ చేస్తూ ఉంది. ఎస్, కొన్ని కేసుల్లో ఉన్నాడు, క్రిమినల్ నేచర్ ఉందనుకుందాం, చంపేస్తారా? కసబ్ గుర్తుందిగా మీకు, పాకిస్తాన్ నుంచి మన మీద దాడి చేశాడు. కసబ్ను కూడా ఉరితీసే ముందు విచారణ జరిపినటువంటి భారతదేశం ఇది. విజయలక్ష్మి గారు మాట్లాడుతున్న మాట